ఓకే రికార్డ్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయినట్లే కదా? మీరు ఆల్రెడీ రికార్డ్ స్టార్ట్ చేశారు, నాకు కనబడుతుంది. కనిపిస్తుందా? ఓకే ఓకే, ప్లీజ్ యూ కంటిన్యూ. ఓకే సార్. Good morning, girls. Good morning, ma'am. Good morning, ma'am. Morning, ma'am. Sorry for the late today. Yeah. In the last class, I'll explain to the classification of algae and what reproduction also completed, no, in the last class. Yes, girls? Yes, ma'am. అర్థమైంది కదా మా అన్ని. ఫస్ట్ వచ్చేసి మీకు ఆల్గే అంటే ఏంటి, శైవలాలు అంటే ఏంటి, అవి ఎక్కడ ఉంటాయి, ఏ ఏ ప్లేస్ లో హ్యాబిట్, ఏ ఏ ప్లేస్ లో వాటి ఆవాసం ఉంటుంది, ఎక్కడ మీరు ఆల్గేని ఐడెంటిఫై, శైవలాల గురించి తెలుసుకుంటారు, ఎక్కడ చూస్తారు. వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఆల్గే, దట్ ఈస్ ద ఫైకాలజీ అని చెప్పాను కదా. ఇన్ దట్ వన్ ఇస్ ద లాటిన్ వర్డ్ సీవీడ్ డిస్కోర్స్. సెకండ్ థింగ్ వచ్చేసి ఇంట్రడక్షన్ లో హ్యాబిటేట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాను, థాలస్ అంటే ప్లాంట్ బాడీ ఎలా ఉంటుంది అని చెప్పాను, ఆల్గేది థాలస్ గా ఉంటుంది అని చెప్పాను కదా. మళ్ళీ థాలస్ లోపల ఇక్కడ ఏంటి, థాలస్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసామంటే మీకు ప్రాక్టికల్స్ లో ఆల్గల్ మిక్చర్ అనేది, అంటే ఆల్గే మొత్తం మిక్స్ చేసి ఇస్తారు, ఒక పెట్రీ డిష్ లో ఆల్గేని అంతా కలిపి ఇస్తారు. థాలస్ మీకు పర్ఫెక్ట్ గా తెలిసింది అనుకోండి, థాలస్ గురించి పర్ఫెక్ట్ గా మీకు ఐడెంటిఫికేషన్ అవగాహన వచ్చింది అనుకోండి, ఆ టైంలో మీకు ఈజీగా అర్థం అవ్వడానికి యూజ్ అవుతుందని థాలస్ ఆర్గనైజేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఎందుకు చెప్పాను, ఇక్కడ మీకు పిగ్మెంట్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఏంటి ఎక్కడ అకరెన్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి పిగ్మెంట్స్ ఏంటి, ఫుడ్ మెటీరియల్ ఏంటి, సెల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎగ్జాంపుల్ ఏంటి, తర్వాత రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏ స్టేజ్ లో ఉంటాయి, లాస్ట్ వన్ ఇస్ అ లైఫ్ సైకిల్, జీవిత చక్రాలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు నిన్న క్లాసిఫికేషన్, అది కూడా డిఫరెంట్ సైంటిస్ట్ classified the different way algae, but in your syllabus only Fritz scientist classification is there, no, that's why I will explain to the Fritz classification. Okay girls, in the yesterday class reproduction also, algae how many reproductive parts are there, only 3 types of reproductions are there. One is a vegetative, asexual and sexual reproductions are there. Where the sexual reproduction totally absent, where the sexual reproduction total absent, girls? Which class? Tell me fast. Which class is the sexual reproduction totally absent? మర్చిపోయినరా? సైనోఫైసీ మెంబర్స్ అని చెప్పాను కదా, సైనోఫైసీ ఆర్ మిక్సోఫైసీ ఆర్ బ్లూ గ్రీన్ ఆల్గే, ఈ 3 సేమ్ నేమ్స్ అని చెప్పాను కదా. ఇక్కడ మనకి సెక్షువల్ రిప్రొడక్షన్ టోటలీ అబ్సెంట్. ఆ ప్లేస్ లో ఏం కనుక్కున్నారు సైంటిస్ట్, పారాసెక్సువాలిటీ రిప్రొడక్షన్ ని ఐడెంటిఫై చేశారు. ఇదంతా కూడా లాస్ట్ క్లాస్ లో రిప్రొడక్షన్ కంప్లీట్ అయింది. టుడే గర్ల్స్ ఐ విల్ స్టార్ట్ ద టైప్ స్టడీస్. ద ఫస్ట్ క్లాస్ ఇన్ యువర్ సిలబస్ 4 classes are there. The first one is a chlorophycy, where the chlorophycy is there, green algae, chlorophyll A and B is present. Okay, the reserve food material is a starch. Where did you identify in this one? High 99% the freshwater algae present in the chlorophycy member. Okay, reproduction, 3 types of reproduction are there, vegetative, asexual and sexual reproduction. But these are the characteristic features of the chlorophycy member. Okay girls, see here, in the chlorophycy you have studied to the 3 types of type studies. One is a volvox, the second one is a idogonium, third one is a cara. Okay girls, అంటే ఫస్ట్ క్లాస్ ఏం చెప్తున్నా, క్లోరోఫైసీలో 3 టైప్ స్టడీస్ చదువుతారు. ఒకటి వాల్వాక్స్, రెండోది వచ్చి ఇరోగోనియం, మూడోది వచ్చేసి కారా. సెకండ్ క్లాస్ వచ్చేసి ఫియోఫైసీ మెంబర్. ఫియోఫైసీలో ఎక్టోకార్పస్ చదువుతారు. రోడోఫైసీలో పాలిసైఫోనియా. ఈ 3 క్లాసెస్ తో పాటు సైనోఫైసీ ఆర్ మిక్సోఫైసీ ఉంటది కదమ్మా. మిక్సోఫైసీ, సైనోఫైసీలో అక్కడ 3 డిఫరెంట్ టైప్ స్టడీస్ అవి చదువుతారు. ఫస్ట్ మాత్రం నేను క్లోరోఫైసీ క్లాస్ లో వాల్వాక్స్ చెప్పాను. క్లోరోఫైస్ లో మినిమం 7 ఆర్డర్స్ ఉంటాయని చెప్పాను. దాంట్లో మనకి ఈ రోజు కావాల్సిన ఆర్డర్ ఏంటి అంటే వాల్వకేల్స్ ఆర్డర్. See here, write down girls, today topic. What is the today topic?
Rhinophysi valvax. Chlorophysi valvax. Chlorophysium valvax. Girls, see here, when if you ask the question or if you write down the part, in the right side, if you write down the classification, that is the any one question, short or long question. If you by head the classification, most important, compulsory have by head in the classification. See here, this is the systematic position or classification of valvax. If you're interested, if you write down kingdom, if you're not interested, if you don't write kingdom. Okay, girls, I'll start the division. What is the division? Chlorophysi, chlorophyta. The division is called the chlorophyta. Class, chlorophysi member. Next one, order. Cheppan kada indakane chlorophysi class lopala. What is the order? Volvocales order. Family Volvocaceae. The plant name, genus name is called Volvox. Okay, girls, this is the classifications or systematic position of Volvox. Okay, did you understand the classification? Yes, ma'am. Once I will repeat, division is a chlorophyta division, class Chlorophysi, order Volvocales, the family Volvocaceae. What is the genus name? Volvox is the genus name. See here, girls, the name here Volvox is there, no? Volvox ante what is the meaning? To roll. Ante round structure లేదా to roll ni Volvox అంటారు చూడండి. What is the volvole ante roll like structure or ball like structure is called the Volvox. Next one, write down. First one, what is the habitat? Well, in the Volvox, see here, girls, what is the main occurrence is you can identify. When if you write down the type study, in case ask the long question, the starting if you write down the classification and after that one occurrence also. See here, what is the occurrence? And that is called the habitat. Yes or no, girls? Occurrence meaning what is that one? Amma, evaro Habitat. habitat. Unmute చేసుకోండి, మనకు సౌండ్స్ వస్తున్నాయి. Yeah. See here, occurrence meaning habitat. If you studied the habit and habitat, that one is called the occurrence. In this one, in habit, Volvox is a colonial. What is the Volvox is a colonial, that is called multicellular. What is the definition of colonial? As you know, మీకు already నేను explain చేశాను. Colonial అంటే ఏంటి, multicellular అంటే ఏంటి. This one, the habit Volvox is colonial, multicellular, motile, and occurrence are pinhead sized green rolling balls. What is the habit, girls? See here, this is the Volvox diagram. In this Volvox diagram, habit the Volvox is a colonial form. All are multicellular, motile. These are the motile, and occurrence pin-like sized green rolls are present. See here in the outer side layer, what is the flagellus are present. All are pin-like balls like structures are present. That is the rolling balls. What is the name in this one? Rolling balls అని అంటారు. అర్థమైంది కదమ్మా? హ్యాబిట్ అంటే ఏంటి? కొలోనియల్. ఇదంతా ఏంటి? కొలోనియల్, మల్టీసెల్యులార్. కొలోనియల్ లో ఉంటుంది, మల్టీసెల్యులార్ స్ట్రక్చర్ లో ఉంటుంది. మొటైల్ అన్నిటికీ కషాబాలు ఉంటాయి. అండ్ అక్కరెన్స్ ఆర్ పిన్ హెడ్ సైజ్డ్ గ్రీన్ రోలింగ్ balls. This is the habit. Okay, see here, in this genus, Volvox genus, include about 20 species. Of these, 5 species have been identified. Here you can study the Volvox includes 20 species are there. You can study only 5 species, girls, have been reported from India. Throughout the world is a 20 species are there, but here in India can study only 5 species, girls. Common Indian species, that one is the Volvox globator, Volvox erunus, Volvox polyficus, Volvox arficus. These are 5 species you can identify in India only. Okay, these are the two identify the genus in India. Next one, they are aquatic. Where the Chlorophysi member are there? In that Chlorophysi member is the freshwater algae. Kadama ante kada. They are aquatic, free floating. ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి? మంచినీటి లోపల
మరియు ఫ్రీ ఫ్లోటింగ్ అంటే ఏంటి, ఎక్కడైతే నదులు ఉంటాయి కదా, వాటర్ మూవ్మెంట్ ఉంటుందో ఆ ప్లేస్ లో మీరు ఈ వాల్వాక్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు. అకరెన్స్ ఇన్ ఫ్రెష్ వాటర్ పూల్స్, పాండ్స్ లో, డిచెస్, కుంటలు, నదులు, చెరువులు ఇవి ఉంటాయి చూడండి, అక్కడ మీకు ఈ వాల్వాక్స్ అనేది కనిపిస్తుంది. వెన్ గ్రో అబౌండెంట్లీ ద వాల్వాక్స్ కాలనీస్ ఇంపార్ట్ ఏ వెరీ బ్యూటిఫుల్ గ్రీన్ ఇన్ కలర్ వాటర్. ఎక్కడైతే మీరు వాటర్ లో గ్రీన్ కలర్ కనిపిస్తుందో ఆ గ్రీన్ కలర్ లో మనకి ఏముంటుంది అంటే వాల్వాక్స్ కాలనీస్ ఉంటాయి. వెరీ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ ఉంటాయి వాటర్ లో. నాచు అని అంటారు కదమ్మా, దానిలో అంటే నాచు ప్రతి ఒక్కటి కూడా వాల్వాక్సే కాదు, బట్ ఇక్కడ నాచులో మళ్ళీ ఈరోగోనియం ఉండొచ్చును, తర్వాత స్పైరోగైరా కూడా కావచ్చును. కాకపోతే ఎక్కడైతే ఫ్రెష్ వాటర్ పూల్స్ లోపల, పాండ్స్ లో, డిచెస్ లో వెన్ గ్రో అబౌండెంట్లీ ద వాల్వాక్స్ కాలనీస్ ఆర్ దేర్ ఇంపార్ట్ ఇన్ దట్ వన్ ఈస్ కాలనీ ఇస్ దేర్, దట్ ఈస్ కాల్డ్ ద వాల్వాక్స్ కాలనీ. అంటే ఎప్పుడు ఐడెంటిఫై చేస్తారు, మీరు మెటీరియల్ తీసుకొని మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసి అది కాలనీ లాగా కనిపిస్తే ఓకే ఈ పాండ్ ఈ లేక్ లో మీకు వాల్వాక్స్ ఉంది అని అర్థమవుతుంది. కాకపోతే అన్ని క్లోరోఫైసి మెంబర్ గ్రీన్ గానే ఉంటాయి, బట్ ఇక్కడ కనిపించేది ఏంటి, అక్కడ తీసుకొని మీరు అబ్జర్వ్ చేసి అది కాలనీగా ఉంది అని అంటే ఆ వాటర్ లో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ ఉంటుంది, దానినే వాటర్ బ్లూమ్స్ అని అంటారు. ఏమంటారు వాటిని, చెప్పండి ఏమంటారు వాటిని? వాటర్ బ్లూమ్స్. వాటర్ బ్లూమ్స్ అని అంటారు. అర్థమైందా ఈ పాయింట్ అని? తొందరగా ఫాస్ట్ గా. ఎస్ ఈ పాయింట్స్. యా నెక్స్ట్ వన్ మా వెజిటేటివ్. సి ఫస్ట్ ఏంటి, వాల్వాక్స్ అన్ని కూడా కాలనీస్ ఉంటాయి. కొలోనియల్, మల్టీ సెల్యులార్, మొటైల్ అండ్ పిన్ హెడ్ సైజ్డ్ పార్ట్స్ ఆర్ దేర్. రోలింగ్ బాల్స్ అన్ని కూడా రోలింగ్ బాల్స్ లో ఉంటాయి. నెక్స్ట్ మొత్తం 20 స్పీసీస్ ఉంటాయి త్రూఅవుట్ వరల్డ్ వైజ్. ఇన్ అవర్ ఇండియా ఓన్లీ 5 స్పీసీస్ ఆర్ దేర్. గర్ల్స్ ఇఫ్ యూ బై హ్యాడ్ ఇట్ మినిమం 1 or 2. వాల్వాక్స్ గ్లోబేటర్, వాల్వాక్స్ అరునస్. బై హ్యాడ్ ఇట్ దీస్ 2 కామన్ ఇన్ ఇండియా. వాల్వాక్స్ globator and Volvox aerunus is the both two you have by had it in your examination time if you write down the example for the Volvox. Okay, where the Volvox is there you can observe the fresh water, in the floating water, ponds, ditches and these are the where these lakes are found in these Volvox. The color is very beautiful green in color, that's why this is called the water blooms. Next rider one side heading vegetative structure. Here, what is the vegetative structure? What is the how to identify the Volvox? Very easy girls to identify the Volvox. See here ma vegetative structure lo first write down girls the thallus or synovium. Ardhamautundi kada ma girls? Did you understand? Yes ma'am. Yeah. Next write down girls vegetative structure lo the side heading the thallus or synovium. As you know, what is the synovium? I already explained in the class thallus organization. Here write down the thallus or synovium. See in this one ma the first character, the thallus is colonial, multicellular, motile and synovial condition. What is the thallus structure? First one, colonial body. Colonial means see here girls, if you here diagram is there no, in this one the Volvox diagram, in the here colonial, these all cells are colonial cells and the multicellular, many cells to found in this way multicellular. See here in the outer side layer these are the what is this one, flagellas are present, that's way motile and synovium. Tell me girls, anyone what is the definition of synovium? Fast come on, tell me anyone to what is the definition of synovium? Fixed number of cells. Yeah, good girl, very good. Fixed number of cell, I'll explain no, where the fixed number of cells minimum 500 to 50,000 cells are found in Volvox, that is called the synovium. In this here this colony mean fixed number of cells arranged in a defined manner, that is called a synovium is a colony with a fixed number of cells arranged in a defined manner. This is called the synovium. Okay, this is called the synovium. See here, synovium of Volvox shape is the spherical shape or oval or ellipsoidal shape is present in this one. The synovium, what is the shape girls?
One is a spherical, rounded, or oval in shape. The size manner, the size of a mature synobium. If you the mature synobium is there, the size is girls 0.5 millimicrons in diameter. Where the size is the synobium 0.5 to 5 millimicrons in diameter. Next one here in this one, the number of cells in synobium. See here, these total is called the synobium. See the diagram, girls. This is called the synobium. What is a synobium? The number of cells to define number. These synobium varies from 512 to 65,000 or more than the cells are present. The best example ma Volvox globulator. Volvox globulator 1500 to 20,000 cells are present. If you write only one example, which one? Where the Volvox globulator is there, in that synobium, the starting cell 1500 to 20,000 cell. Okay, girls, did you understand this one? According to species, this one is a different, girls. But I'll explain only one genus name. Okay? Chapalma, ardhamaindi kada adi? Yes, ma'am. Yeah. Next one, Seema. Next point. In this one, all the cells of synobium. See here, this is a cell. All the cells of synobium remain arranged in a single layer. See, girls, if you observe the diagram, all cells are single layer. Anni cells single layer lone kanipistunaya, arrange ayi unnaya? Kanipistunaya? See here, this is the first layer, second, third, fourth, fifth, sixth layer. Ante each and every cell where the synobium remain arranged in a single layer towards the periphery of gelatinous matrix. Ante ikkada anni cells kuda oka line lo single line lone arrange ayi untai. Anni kuda gelatinous sheath lopala arrange ayi unnai ani cheptunnanu. Ardhamainda meeku? Anni cells ela untai? All the cells of synobium remain arranged in a single layer towards the periphery of gelatinous matrix. Idantha kuda enti ante oka gelatinous matrix lopala ee synobial cells anni kuda single layer ga maniki arrangement ayi untundi. The synobium is a halo structure. What is the structure in this one? That is called the halo structure. Next one here, cavity remain filled with the where the halo structures are there. In this halo structure, cavities are filled with the mucilaginous sheath. Ekkadaithe empty places untayi anukondi, aa place lo meeku em untundi? Mucilaginous sheath tho fill ayi untundi. Plus sometimes water kuda fill ayi untundi. Example, Volvox globulator, Volvox aerunes. Next one, the whole synobium remain bounded by a delicate. This is a very delicate but sharply marked and fine mucilaginous sheath is present. The whole synobium, very delicate structure, and the marked and fine mucilaginous sheath is to form the synobium sheath. But this synobium, girls, very important, shows to the polarity. What is the polarity? Sir, polarity ni Telugulo emantaru sir? 1 minute ma. సరే గర్ల్స్, రేపు చెప్తా పొలారిటీ తెలుగులో ఏమంటారు. ఓకేనా గర్ల్స్? Okay, ma'am. See here, all cells are polarity is there. But in this one, what is the main synobium? Polarity meaning ఏంటంటే that is the possess anterior and posterior side. And the synobium shows anterior side. That meaning, what is the meaning of polarity? Ante that is the possess anterior and posterior sides. See amma ikkada polarity ante entante కృషి విభజన. ఏమంటారు తెలుగులో అంటే
కృషి విభజన చూడండి. అంటే ఇప్పుడు ఏంటి, ఇది సహనివేశ లేత దశలో ఉన్నప్పుడు కణాలన్నీ కూడా మనకి ఒకే విధంగా ఉంటాయి. కృషి విభజన జరిగి దానిని పోస్టీరియర్ సైడ్ అంటే పరభాగాన్ని పోస్టీరియర్ సైడ్ అంటారు చూడండి. మా పరభాగాన్ని ఏమంటారు? పోస్టీరియర్ సైడ్ అని అంటారు. అమ్మా చెప్పమా, ఏంటిరా? హలో, ఎనీ ప్రాబ్లం గర్ల్స్? If any problem? No, ma'am. Yeah. Here, what is the main synobium cell అన్ని కూడా polarity ఉంటాయని చెప్పిన కదా. What is the meaning? Anterior possess anterior and posterior sides. Okay, their synobium roll అంటే ఇదంతా ఒక రోల్ లాగా ఉంటుంది మనకి. Roll over the surface of water, the joint action of flagella. ఈ రోల్ అంతా కూడా మనకి ఎట్లా మూవ్ అవుతుంది అంటే, ఇక్కడ ఫ్లాజెల్లాస్ ఉన్నాయి చూడండి మా, బయటి సైడ్ ఉన్నాయా, కనిపిస్తున్నాయా మీకు? ఇక్కడ మీరు డయాగ్రామ్ వేసినప్పుడు కూడా సేమ్ ఇలానే వేయాలి. సర్కిల్ కి బయట మీకు కషాబాలు కనిపించాలి. ఈ కషాబాలు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మూవ్మెంట్ అనేది జరుగుతుంది. సినోబియం రోల్స్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ బై ద జాయింట్ యాక్షన్ ఆఫ్ ది ఫ్లాజెల్లా. ఫ్లాజెల్లాతో మూవ్మెంట్ అవుతూ ఉంటుంది మనకి. తర్వాత ఈ సినోబియం, ద సినోబియం మే బి వెజిటేటివ్ ఆర్ మే కంటైన్ డాటర్ అండ్ గ్రాండ్ డాటర్ కాలనీస్. ఈ సినోబియము వెజిటేటివ్ రిప్రొడక్షన్ జరిగి ఏమవుతుంది, సినోబియము వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఏమవుతుంది, డాటర్ అండ్ గ్రాండ్ డాటర్ కాలనీస్ అనేటివి ఏర్పడతాయి. వెజిటేటివ్ రిప్రొడక్షన్ వల్ల మనకి ఏం ఏర్పడుతుంది, డాటర్స్ అండ్ గ్రాండ్ డాటర్ కాలనీస్ అనేటివి ఏర్పడతాయి. దీస్ సెక్షువల్ రిప్రొడక్షన్ స్ట్రక్చర్స్ లైక్ ఆంథెరిడియల్ ప్లాంట్. సెక్షువల్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది అంటే ఆంథెరిడియల్ ప్లాంట్స్ ఉంటాయి, ఆంథెరిడియల్ ప్లేట్స్. అండ్ సెకండ్ వన్ ఊగోనియా, అది ఫిమేల్. అండ్ జైగోట్, దీని ద్వారా మనకి ఏమవుతుంది అంటే సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది మనకి దీని లోపల జరుగుతుంది. See here girls, in this one ma, here observe girls, in this one, this is the total synobium. ఈ సినోబియం లోపల మీకు ఏముంటాయి, అన్ని కణాలు మొత్తము ఒక సింగిల్ లేయర్ లో కణాలన్నీ కనిపించి మ్యూసిలేజ్ షీత్ లోపల ఉంటాయి. తర్వాత బయటి వైపు మీకు ఏముంటాయి, కషాబాలు అనేటి ఉంటాయి. ఇదంతా కూడా ఒక రోల్ మాదిరిగా మనకి రౌండ్ అండ్ రోల్ లాగా కనిపిస్తుంది. ఎక్కడైతే ఎంటీ ప్లేసెస్ ఉంటాయో అక్కడ మీకు ఏముంటుంది, మ్యూసిలేజినస్ తోను మరియు వాటర్ తో ఫిల్ అయి ఉంటుంది. See here girls, in this one, ఇక్కడ ఎక్కడైతే లోపల మీకు దీని లోపల anterior and posterior side polarity ఉంటుందో, polarity meaning that is the anterior and posterior side మీకు డివిజన్స్ అవుతుంది. నెక్స్ట్ ఇది మూవ్మెంట్ ఎలా జరుగుతుంది వాటర్ లో అంటే, ఈ కషాబాలు ఉన్నాయి కదా బయట సైడ్ ఉన్నటువంటి ఈ ఫ్లాజెల్లాతో మూవ్మెంట్ అనేది జరుగుతుంది. తర్వాత దీనిలో వెజిటేటివ్ రిప్రొడక్షన్ జరిగి ఏమవుతుందంటే డాటర్ అండ్ గ్రాండ్ డాటర్ కాలనీస్ దీని లోపల మీకు కనిపిస్తాయి, చిన్న చిన్న కాలనీస్ ఏర్పడతాయి. ఎప్పుడైతే మెచ్యూర్ గా అయినాయో అదేమంటుంది, పేరెంట్ వాల్వాక్స్ నుంచి విడిపోయి దానికి న్యూ థాలస్ గా ఫామ్ అవుతుంది. ఇది మీకు ఏంటి, జస్ట్ మీకు థాలస్ అంటే ఏంటి. See here girls, this is a cell. If you draw the diagram, if you draw the in practical time or theory time, each and every cell, if you write down the very important the structure of cell also. See here in the corner cell is there, no, this is a total colony girls. Where this cell is there, no, that corner side, this is called the cell. Here all the cells of synobium are similar in size, shape and structure. Similar in the size and shape and structure. Each cell of the synobium, see here the total is called the synobium. In this one cell, each cell of the synobium remain interconnected with a few neighboring cells. See girls, in లోపల మీకు ఒక నెట్ లాగా కనిపిస్తుందా, ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉందా డయాగ్రామ్ లో? Yes ma'am. ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది విత్ అంటే దాన్ని అంటే నైబరింగ్ సెల్స్ అంటారు. ఇవన్నీ దేంతో కనెక్ట్ అయి ఉంటున్నాయి అంటే సైటోప్లాస్మిక్ స్ట్రాండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్స్ లాగా కనిపిస్తున్నాయా, డార్క్ గా కనిపించేటివేమో వాల్వాక్స్ సెల్స్. చూడండి మా, మీకు ఇక్కడ లైన్స్ లాగా కనిపిస్తున్నాయా డయాగ్రామ్ లో? ఎస్,
Yes, ma'am. వాటిని ఏమంటారు అంటే సైటోప్లాస్మిక్ స్ట్రాండ్స్ అంటారు. సి హియర్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నిటి కూడా సైటోప్లాస్మిక్ స్ట్రాండ్స్ అంటారు. నెక్స్ట్ వన్ సైటోప్లాస్మిక్ స్ట్రాండ్ విచ్ ఆర్ ఫార్మ్ డ్యూరింగ్ ద సెల్ డివిజన్. ఎప్పుడు ఏర్పడతాయి సైటోప్లాస్మిక్ స్ట్రాండ్స్ అంటే ఎప్పుడైతే సెల్ కణ విభజన జరుగుతుందో ఆ టైంలో మీకు ఈ సైటోప్లాస్మిక్ స్ట్రాండ్స్ అనేటివి ఏర్పడి ఒక కణం నుంచి ఇంకొక అంటే ఒక వాల్వాక్స్ కణం నుంచి ఇంకొక వాల్వాక్స్ కణానికి ఇంటర్ కనెక్షన్ ఏర్పడడానికి ఉపయోగపడుతుంది ఇది. తర్వాత ఈ సైటోప్లాస్మిక్ స్ట్రాండ్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ సమ్ స్పీసీస్. అన్ని స్పీసీస్ లో ప్రెసెంట్, బట్ ఓన్లీ కొన్ని స్పీసీస్ లో ఈ స్ట్రాండ్స్ అనేటివి అబ్సెంట్ ఉంటాయి. అదేంటి అంటే వాల్వాక్స్ మొనోనియే, MONONAE మొనోనియేలో ఈ సైటోప్లాస్మిక్ స్ట్రాండ్స్ అనేటివి అబ్సెంట్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈచ్ సెల్ వచ్చేసి మీకు ఎలిప్టికల్ షేప్. ద షేప్ ఇస్ ద ఎలిప్టికల్ షేప్, narrow pointed is present, and in this one must see here the cell of synobium or biflagellate. చూడండి ఒక్కొక్క సెల్ లో మీకు ఎన్ని కషాబాలు వేశారు, 2 కషాబాలు వేశారు కాబట్టి బైఫ్లాజెల్లెట్. The structure of cell is called, see this structure of cell in this one chlamydomonas shape. If you draw the diagram like that only, don't draw your own diagrams. Where the volvox is there, in the volvox if you draw the each and every cell the chlamydomonas shape only. In the outside where the inner part is there, if you draw the round like structures. Where the outer layer is there, if you draw the like this only. What is the shape? Chlamydomonas shape. Volvox, glabrator, rosette, these are the example for this. And see here girls, the cell, where the cell is there in the cytoplasm, in the cell, if you identify the cell in the cytoplasm is present, but in this cytoplasm violetin granules are present. Each cell hexagonal and mature presses are there, and here peripheral cells elliptical shape, flagella also present, and globular cells also present, and the each and every cell single nucleus. See in the middle one nucleus is there, only one nucleus are there, and in this part here this part is there, this is the cup shaped chloroplast. In the middle one is called single nucleus, this is called the cup shaped chloroplast, and contract vacuoles also present. See these two are vacuoles, and here these two are the flagellas, and one middle part here in this one eye part, this is a cell contained, and each and every volvox cell just like the chlamydomonas shape or structure are present. In this cell one nucleus, 2 flagellas, 1 eye spot, 2 vacuoles are present. Here eye spot is there, no ma. These eye spot found towards the external face of the cell. Where did you identify eye spot? Where the external cells of the volvox is there, in that face these eye spot to identify. It is made up of colorless biconvex photosensitive lens are there, pigment plates are there. Next one cup shaped chloroplast are present. No, here the cup shaped posterior situations are present. Pyrenoids also made up of central portion of the peripheral starch plate. These are the cell structure of the synobium or volvox cell structure. అర్థమైందమ్మా? సెల్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది మ్యామ్. See నెక్స్ట్ వన్ మా రిప్రొడక్షన్ పెట్టండి. రిప్రొడక్షన్ కి టైం లేదు, నో టైం, ఓన్లీ 5 minutes ఉంది. ఇక్కడ ఏమి ఇంకా డౌట్స్ ఏం లేవు కదా, క్లియర్ కదా? Yes ma'am. Okay ma. Next see here girls, reproduction. The next part is the reproduction. In this reproduction girls, in young colonies, the structure of volvox is called the young colony. The young colonies, all the cells are alike, but as they grow older, the cells of the anterior of remain whole somatic cell. Out of the posterior only few are the reproduction, while other remaining vegetative. Telugulo cheppalna? ప్రత్యుత్పత్తి చెప్పండి మా, తెలుగులో చెప్పమంటే చెప్తాను. వాల్వాక్స్ లో అలైంగిక లైంగిక పద్ధతుల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఎలా జరుగుతుంది గర్ల్స్? మిమ్మల్ని అడిగేది
వాట్ హ్యాపెన్? లైంగిక ఇక్కడ ఏంటి అంటే కొన్ని సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ అన్ని కూడా రిమైనింగ్ వైల్ అదంతా కూడా వెజిటేటివ్ రిప్రొడక్షన్ గా ఫామ్ అవుతుంది. వేర్ ద సెల్స్ టేకింగ్ ద పార్ట్ ఆఫ్ రిప్రొడక్షన్, ఎప్పుడైతే మనకి రిప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందో ఆ టైంలో ఏమవుతుంది, సీనోబియం సెల్స్ అన్ని కూడా, వాల్వాక్స్ సెల్స్ అన్ని కూడా ఫ్లాజెల్లాని లాస్ అవుతాయి. అంటే ఫ్లాజెల్లా కషాబాలన్నిటిని కోల్పోతాయి. కషాబాలు కోల్పోయిన వెంటనే మనకి ఏమవుతున్నాయి అంటే ద సైజ్, సినోబియం సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫైనల్లీ ఇక్కడ మనకి ఏమవుతుందంటే వాటర్ లోపల ఇంటీరియర్ సైడ్ సెల్స్ అన్ని కూడా ఫామ్ అవుతాయి. డ్యూరింగ్ ద యాక్టివిటీ సీజన్, అంటే ఎప్పుడు మీకు రిప్రొడక్షన్ కి కరెక్ట్ టైం ఉంటుంది అంటే ఎయిదర్ సెక్షువల్ ఆర్ అసెక్షువల్ రిప్రొడక్షన్. దీస్ ఆర్ పొటెన్షియల్ రిప్రొడక్షన్ సెల్స్. కషాబాలు కోల్పోయి రిప్రొడక్టివ్ కి రెడీగా ఉన్న సెల్స్ ఏమంటారు అంటే పొటెన్షియల్ రిప్రొడక్టివ్ సెల్స్ అని అంటారు. ఎప్పుడు మనకి టూ టైప్స్ గా రిప్రొడక్షన్, దట్ ఈస్ అసెక్షువల్ ఆర్ సెక్షువల్ రిప్రొడక్షన్. గ్రోయింగ్ సీజన్, డ్యూరింగ్ ద యాక్టివ్ గ్రోయింగ్ సీజన్ ఎప్పుడు అంటే favorable condition, when water is the full is there in the lake or ponds, in that time is a favorable condition. Only in that favorable condition only asexual reproduction takes place and all the reproductive cells behave asexually. అంటే అలైంగిక పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరుగుతుంది. బట్ డ్యూరింగ్ ద ఎండ్ ఆఫ్ యాక్టివ్ గ్రోయింగ్ సీజన్, అంటే ఇదేంటి, ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్ ఉన్నప్పుడు అలా జరుగుతుంది. ఇన్ కేస్ యాక్టివ్ గ్రోయింగ్ సీజన్ లేదనుకోండి, ఎండ్ ఆఫ్ యాక్టివ్ గ్రోయింగ్ సీజన్ అంటే అన్ఫేవరబుల్ కండిషన్, వాటర్ సఫిషియెంట్ గా లేదనుకోండి, ఆ టైంలో మనకి ఏం జరుగుతుందంటే సెక్షువల్ లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. See here girls, I want to ask tomorrow which phases the sexual, which phases the asexual. ఫేవరబుల్ కండిషన్ లేమో అసెక్షువల్ అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఎప్పుడైతే అన్ఫేవరబుల్ కండిషన్ ఉంటుందో ఆ టైంలో మీకు లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. కాన్సిక్వెంట్లీ ఆల్ ద రిప్రొడక్టివ్ సెల్స్ బిహేవ్ సెక్షువల్లీ. ఇది అర్థమైంది కదా పాయింట్? అలైంగిక ప్రత్యుత్పత్తి ఎప్పుడు జరుగుతుంది? లైంగిక ప్రత్యుత్పత్తి. ఒకటేమో ఫేవరబుల్ కండిషన్, ఏది ఫేవరబుల్ కండిషన్ లో ఏది జరుగుతుంది? asexual reproduction. ఎస్. అన్ఫేవరబుల్ లో లైంగిక సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. వెజిటేటివ్ is common. Some cells are to undergoes the vegetative division. In that cells are to form the daughter cells or granddaughter cells. That is the vegetative cells. Okay, see. First one is tomorrow I will explain girls what is the asexual reproduction and what is the sexual reproduction. Already time is up. Okay? Yes girls? ఈరోజు లెసన్ అర్థమైందా? నాకు వాల్వాక్స్ ఎగ్జాంపుల్స్ చెప్పండి. 2 స్పీసీస్ నేమ్స్ చెప్పాను కదా. ఎర్వినస్ స్పెల్లింగ్ చెప్పనా? వన్ ఈస్ గ్లోబేటర్, రాసుకోండి. GLOBU, గ్లోబ్యులర్ గ్లోబేటర్, ఎనీవన్. GLOBATOR, గ్లోబేటర్. Arvenus, AURENUS, Eruus. రాసారా? గ్లోబేటర్ GLOBATOR, వాల్వాక్స్ గ్లోబేటర్. వాల్వాక్స్ ఎరియుస్, AUREUS. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా రాసుకోండి, ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు. ప్రొలిఫికస్, వాల్వాక్స్ ప్రొలిఫికస్, PROLIFICUS, వాల్వాక్స్ ప్రొలిఫికస్. ఎస్. లాస్ట్ వన్ మా వాల్వాక్స్ africanus, 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 వాల్వాక్స్ africanus. ఈ 5 బై హార్ట్ చేసుకోండి, మీ ఇష్టం. మినిమం 2 అయితే ఉండాలి. గ్లోబేటర్, అరీనస్ is the common వాల్వాక్స్. Okay girls, did you understand today class? Yes ma'am. Next tomorrow I will take the class. I'll complete